మన స్నేహితులు పాపం చేసినప్పుడు, తాగుతున్నప్పుడు, లేకపోతే సినిమాలు చూస్తూ వాళ్ళ నేత్రాలు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నప్పుడు నేను చెయ్యట్లేదు కదా, నేను బాగానే ఉన్నాను కదయ్యా, నేను మరలా ఎందుకు వాళ్ళని హెచ్చరించి మన స్నేహం మధ్య, ఈ బంధం మధ్య గొడవలు ఎందుకు అనేసి మనం చాలాసార్లు సేఫ్టీ ప్లే చేస్తూ ఉంటాం కదండి. నేను హెచ్చరిస్తే నన్ను ద్వేషిస్తారయ్యా, నేను హెచ్చరిస్తే నువ్వు అలా చేయకూడదు అని అంటే, ఏంటి చేయకూడదు ఎప్పుడు తిను అనేసి నన్ను వేరు చేసేస్తారయ్యా. అందుకే నేను పాపం చెయ్యను, కానీ నేను వాళ్ళతో గొడవ కూడా ఆడను. వాళ్ళు చేసేది వాళ్ళు చేయనిస్తాను, నా పని నేను చూసుకుంటానంటే మీ మీదకే వస్తుందండి. వారి యొక్క శిక్ష మీ మీదకే వస్తుంది. శిక్ష అంటే వాళ్ళు మరణించినా, వాళ్ళు పాతాళంలో పోయినా, మనం ఒక్కసారి చూద్దాం. మనం అనుకుంటాం యూఆర్ ఎగ్జాజరేటింగ్, చాలా దీని విషయమై ఎగ్జాజరేట్ చేస్తున్నారంటే, వన్స్ యూ సీ